బ్రేకప్ అయిన 8 ఇయర్స్ తర్వాత ఈ మాజీ ప్రేమికులిద్దరూ అనుకోకుండా ఒక రోజు ఎదురవుతారు. అయితే ఈ అబ్బాయి ఒక అమ్మాయితో డాక్టర్ అయిన ఈ అమ్మాయి దగ్గరికి వస్తాడు. అప్పుడే వీరిద్దరూ భార్యాభర్తలు అనుకుంటుంది. అలాగే ఈ మాజీ ప్రేమికులు కూడా ఒకరితో ఒకరు పరిచయం లేని వాళ్ళలా నటిస్తారు. కానీ ఈ అమ్మాయి ఇతడు వేరే అమ్మాయితో చనువుగా ఉండడం చూసి బాధపడుతుంది. ఆమెకి తెలియని విషయం ఏంటంటే ఆ అబ్బాయి వచ్చినప్పటి నుండి రెప్పకుండా ఈమెనే చూస్తూ ఉంటాడు. అసలు ఏం జరిగిందంటే కాలేజీ రోజుల్లో వీళ్ళిద్దరూ గాఢంగా ప్రేమించుకుంటారు. నిజానికి వీళ్లే కాలేజీ మొత్తంలో బెస్ట్ కపుల్. కానీ చదువు పూర్తయ్యాక ఈ అమ్మాయి ఒక్కసారిగా ఇతడికి బ్రేకప్ చెప్తుంది. కానీ ఈ అబ్బాయి ఈమెను వదులుకోవడానికి ఇష్టపడడు. ఆమె బ్రేకప్ చెప్పడం వల్ల ఇతను కూడా ఆమెను వదిలేసి వెళ్ళిపోతాడు. కానీ ఈ అబ్బాయికి తెలియనిది ఏంటంటే ఇతడి తల్లికి ఈ అమ్మాయి పేద అమ్మాయి అవ్వడం వల్ల తన కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేక ఆమెతో తన కొడుకును వదిలేయమని చెప్తుంది. లేదంటే నీ కుటుంబాన్ని మొత్తాన్ని చంపేస్తానని బెదిరిస్తుంది. దీంతో అతడిని వదలడానికి ఇష్టం లేకపోయినప్పటికీ ఆమె బలవంతంగా వదిలేస్తుంది. అయితే ఈ అబ్బాయి మాత్రం 8 ఇయర్స్ నుంచి ఆ అమ్మాయి మీద కోపంగానే ఉంటాడు. కానీ ఇన్నాళ్లకు వీళ్ళిద్దరు మళ్ళీ కలవగా అతడికి లవర్ ఉందని ఆమె మనసులో బాధపడుతూ ఉంటుంది. నిజానికి ఆ అమ్మాయి లవర్ కాదు, అతడి సిస్టర్. అయితే ఈ అమ్మాయి ఇంకెప్పుడు అతన్ని కలవకూడదని అనుకుంటుంది. కానీ అనుకోకుండా ఆమె డేట్ కోసం ఒక పార్టీకి వెళ్ళగా అదే పార్టీకి ఈ అబ్బాయి కూడా వస్తాడు. అయితే ఈమెతో డేట్కి వచ్చిన వ్యక్తి ఆ అబ్బాయిని చూసి అతడు పెద్ద కోటీశ్వరుడని గ్రహించి అతనితో పరిచయం చేసుకోవాలని చూస్తూ ఉంటాడు. అయితే ఈ అబ్బాయి మాత్రం డేట్కి వచ్చిన ఆమెను చూసి ఆమెకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని అనుకుంటాడు. ఆ తర్వాత ఆమె తన వ్యక్తితో డేట్లో పాల్గొంటుంది. అయితే ఆ వ్యక్తితో మాట్లాడుతుండగా అతడు మాత్రం ఆమెను అవమానిస్తూ పెళ్ళయ్యాక నువ్వు డాక్టర్ వృత్తికి రాజీనామా చేయాలి, నా ఇంట్లో పనులు చేస్తే చాలని చులకనగా మాట్లాడతాడు. అప్పుడు ఈమెకు ఇతడితో పెళ్లి నచ్చక వెంటనే ఈ డేట్ ను క్యాన్సిల్ చేసుకుని బయటకు వచ్చేస్తుంది. కానీ ఆ వ్యక్తి మాత్రం ఆమెను వదులుకోవడానికి ఇష్టపడక ఆమె వెనకాలే వచ్చి మెల్లగా ఆమెను అసభ్యంగా తాకడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు ఆ కోటీశ్వరుల అబ్బాయి ఒక్కసారిగా ఈ చెడ్డ వ్యక్తి చేతిని పట్టుకొని ఈ అమ్మాయితో వీడిని బాయ్ ఫ్రెండ్ అయితే వదిలేస్తా, లేదంటే కాదని చెప్పు, వీడి అంతు చూస్తానని చెప్తాడు. అప్పుడు ఆమె అవును ఇతడితో నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్తుంది. అప్పుడు ఈ అబ్బాయి చెడ్డ వ్యక్తిని కొట్టి పక్కకు తోసేస్తాడు. అలాగే ఆమెతో పద ఇంట్లో డ్రాప్ చేస్తానని అంటాడు. అప్పుడు హీరోయిన్ బ్రేకప్ చెప్పడానికి రీజన్ హీరో వాళ్ళ అమ్మని చెప్తుంది. ఇద్దరు మిస్అండర్స్టాండింగ్స్ క్లియర్ చేసుకుని ఒకటైపోతారు. ఈ డ్రామా ఫుల్ స్టోరీ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.